హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసరికి చంద్రకత్తులు అండి. వరిపిండి చంద్రకత్తులు చాలా బాగుంటాయి అన్నమాట. నేను అప్పట్లో చదువుకునేటప్పుడు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి తిండికి ఇంట్లో ఏమీ లేకపోతే అప్పటికప్పుడు బియ్యం పిండితో ఇలా చేసుకొని తినేదాన్ని. ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం అవసరం లేదండి. 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటే చాలు. సో చక్కగా మంచి రెసిపీ అనేది తయారై ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బ్యాండిల్ పెట్టేసి చక్కగా 1 కప్పు బియ్య పిండిని తీసుకొని లైట్ గా ఇలా దారుపదురుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిని ఫ్రై చేయడం వలన చక్కగా ఫ్రై వాసన ఆ చంద్రకత్తులు వచ్చి చాలా రుచిని అయితే ఇస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత ఒక ప్లేట్ లోపలికి సపరేట్ అయితే చేసేయాలి. ఇలా సపరేట్ చేసేసిన తర్వాత చక్కగా మళ్ళీ అదే కడాయిలో చక్కగా 3 కప్పులు వాటర్ని అయితే తీసుకోవాలి. చూసారా, ఒక్కసారి ఇక్కడ కొలతను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. 1 కప్పు బియ్య పిండిని తీసుకున్నాను కదండి, అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కానీ నేను 1 కప్పు ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఆ ఎసరు అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం బియ్య పిండిని వేసుకోవాలి. అందుకోసమే ఎక్స్ట్రా 1 కప్పు వాటర్ని అయితే ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మనం బియ్యం పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లంలో ఇసుక ఉన్నట్టుగా అయితే ఒక్కసారి వడబెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఎలాంటి ఇసుక లేదు కాబట్టి నేను ఇలానే చేసిస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ యాలకుల పౌడర్ని అయితే ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ యాలకుల పౌడర్ని వేసిన తర్వాత కాసేపు ఆ వాటర్ బాయిల్ అయినాక ఇలా ఈ విధంగా కలుపుకుంటూ బియ్య పిండిని అయితే వేసుకోవాలి. అలాగే గ్యాస్ను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బంగారు తల్లులు, ఈ రెసిపీ వచ్చేసరికి చాలా పాతకాలపు రెసిపీ. ఇప్పట్లో ఏంటంటే నూడిల్స్ అలాగే ఆయిల్లో దేవే ఐటమ్స్ మాత్రమే తింటూ ఉన్నాము. సో ఇలాంటి ఆయిల్ లేని రెసిపీలు తినడం చాలా తక్కువయ్యింది. అందుకోసమే మీరు చిన్న గ్లాసుతో ట్రై చేయండి. అప్పుడు మీకు నచ్చిన తర్వాత ఇంకొంచెం కొలతలు ఎక్కువగా పెంచుకొని చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ కొలతలతో ఒకేసారి చేసేసినట్టుగా అయితే మీకు నచ్చకపోతే తినలేక ఇత్తల పడేయాలి. అందుకోసమే నేను ముందుగానే చెప్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసరికి చాలా పాతకాలపు రెసిపీ. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మ్యాగీలు నూడిల్స్ తినే టైము. అందుకోసమే ఒక్కసారి చూడండి, ఆలోచించండి. ఈ రెసిపీలో ఆయిల్ అనేది ఉండదు. అందుకోసమే మీరు చేయాలి అనుకుంటే ఒక చిన్న గ్లాసు బియ్య పిండితో చేయండి. ముందు ట్రై చేసి తినండి, దాని తర్వాత నచ్చితే ఎక్కువగా చేసుకోండి. ప్రజెంట్ ఇదైతే మాకందరికీ నచ్చుతుంది కాబట్టి నేను ఎక్కువగానే చేసుకున్నాను. అప్పట్లో ఆయిల్ ఫుడ్లు లేకుండా ఎలాంటి ఫుడ్లు తినేవాళ్ళమే. ఇప్పుడు ఆయిల్ లేని ఫుడ్లు అస్సలు ముట్టడం లేదు. చిట్టి తల్లులు, ఇక్కడ చూశారు కదా, చక్కగా ఉండలు లేకుండా ముద్ద కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ముద్దనైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఆయిల్ని వేసాను, కానీ మీరు నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోండి. అప్పుడు ఆ చంద్రకత్తులు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ లైట్గా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆయిల్ని ప్లేట్కి స్ప్రెడ్ చేయకపోతే కేక్ అనేది నీట్గా రాదు. ఇక్కడ చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా చేతిని ఇలా వాటర్తో తడుపుకుంటూ చక్కగా కేకు మాదిరిగా ఇలా ప్లేట్ మొత్తం సర్దుకోవాలి. బంగారు తల్లులు, అప్పుడులో ఎటువంటి నూడిల్స్ లేదా ఎటువంటి మ్యాగీలు ఇలాంటివి ఏమీ లేవు. అప్పటికప్పుడు ఏవి నచ్చితే అవి నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత చేసుకొని ఇలా తినేదాన్ని. ఎక్కువ శాతం నువ్వులు ఉండలు, కొబ్బరి ఉండలు, ఇలా చంద్రకత్తులు చేసుకొని చక్కగా తినేదాన్ని. చూశారు కదా బంగారు తల్లులు, ఇలా చేతిని తడుపుకుంటూ కేక్ లెక్క ఇలా చక్కగా ఆ ముద్దని స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ వాటర్కు బదులు నెయ్యిని కూడా తీసుకోవచ్చు. కాకపోతే నెయ్యి లేదు కాబట్టి ఇలా వాటర్ని అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో చక్కగా నెయ్యి ఉంటే ముద్ద కలిపేటప్పుడు ఒక 4 స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది దొరుకుతుంది. నా కాడ నెయ్యి లేదు కాబట్టి ఇలా సింపుల్గా నేను చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫైనల్గా
కేక్ చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని ఒక చాకుతోనో లేదా ఒక అట్ల పుల్లతోనో చక్కగా కట్ చేసుకొని చక్కగా తీసుకొని తినాలి. ఈ కేకు వేడి మీద ఉండేటప్పుడు నేను ఇలా కట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే వీడియో వెంటనే అయిపోవాలి అని. కానీ ఒక అరగంట సేపు కేకుని చల్లారిన తర్వాత కట్ చేయండి. అప్పుడు కేక్ అనేది చాలా చక్కగా కట్ అయ్యి ముక్కకు ముక్క చేతికి అంటకున్న వస్తుంది. అరగంట తర్వాత ముక్కలు చూసారు కదా, చక్కల్లా వచ్చాయి. బంగారు తల్లులు, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.